లక్షద్వీప్ మత్స్యరంగాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లేలా భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రాబోయే 5 ఏళ్లలో ట్యూనా జాతి చేపల ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఏకంగా 50,000 టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది భారత ప్రభుత్వం. కొచ్చిలో జరిగిన కీలక సమావేశంలో కేంద్ర మత్స్యశాఖ, లక్షద్వీప్ మత్స్యశాఖ, ఎన్ఎఫ్డిబి, సిఎంఎఫ్ఆర్ఐ, ఎంపెడా, సిఐఎఫ్టితో పాటు పలు మత్స్యకార సంఘాలు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రణాళికపై చర్చించారు. ఈ 5 ఏళ్ల ప్రణాళికలో భాగంగా 50 కొత్త డీప్ సీ ఫిషింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే సీవీడ్ సాగును 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. అంతేకాదు ఆర్నమెంటల్ చేపల పెంపకానికి 10 మధ్యస్థాయి యూనిట్లు, చేపల విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం 50 ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త బోట్ బిల్డింగ్ యార్డులు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ చైన్ వ్యవస్థ, మెరైన్ మెకానికల్ వర్క్షాపుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లక్షద్వీప్లో 4,200 చదరపు కిలోమీటర్ల లగూన్ ప్రాంతం, 20,000 చదరపు కిలోమీటర్ల సముద్రపు జలాలు, 300లకు పైగా ఆర్నమెంటల్ చేప జాతులు ఈ అభివృద్ధికి ఎంతో అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ ఫిషింగ్, రిక్రియేషనల్ ఫిషింగ్ బోట్లను కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మత్స్యకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ ప్రణాళిక ద్వారా కొత్త అవకాశాలు కల్పించనున్నారు.